పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి. చంద్రబాబు కేబినెట్లో జనసేనాని పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన గౌరవం తగ్గకుండా మరెవరికీ ఈ పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. ఆయన ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో 5గురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. అటు టీడీపీకి 19, జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశముంది. స్పెషల్ చైర్ వద్దన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ చైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరికి వేసినటువంటి సాధారణ కుర్చీనే తనకు వేయాలని సిబ్బందిని కోరారు. వెంటనే వారు కుర్చీ మార్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటేందుకే బాబు ఇలా చేశారని టీడీపీ వర్గాలు. మితిమీరిన నమ్మకమే బీజేపీని ముంచింది. ఆర్ఎస్ఎస్ మితిమీరిన విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు బుద్ధి చెప్పాయని ఆర్ఎస్ఎస్ తన మ్యాగజైన్ ఆర్గనైజర్ లో విమర్శించింది. ఆ పార్టీ కార్యకర్తలు సహా చాలా మంది నేతలు మోదీ క్రేజ్ చూసి సంతోషించారే తప్ప ప్రజల గొంతుక వినిపించుకోలేదని పేర్కొంది. తమ వాలంటీర్ల సహాయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 400 పార్ అని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదాన్ని కార్యకర్తలు, నేతలు సీరియస్ గా తీసుకోలేదని తెలిపింది. పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్. నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ హీరో ఉమాపతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో ఇవాళ వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. కాగా వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత గతేడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు 7 అడుగులు నడిచారు. ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకి ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి. అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాల్లో బ్రిడ్జ్ ఒక్కసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి. అవన్నీ మీరు చేయాల్సింది అంటే మన నియోజకవర్గపు సమస్యలు ప్రాధాన్యత అంటే యాజ్ పర్ ప్లీజ్ ప్రయారిటైజ్ చేసి మనం కొన్ని కేంద్రం ద్వారా జరిపించాల్సినవి ఉంటే అవి చేద్దాం. అలాగే ఇది మనం దేనికోసమైతే నిలబడ్డామో మాట ఇచ్చామో వాటికి నిలబడతాం. అలాగే పాలకొండకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులు వచ్చి పంట పొలాలు ధ్వంసం చేస్తాయి. ప్రతి చిన్న చిన్న సమస్య, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటికి చాలా తక్కువ నిధులతోటి 20-25 కోట్లతో అయిపోయి పనులు చాలా ఉన్నాయి. చంద్రబాబు ఫోన్ అందుబాటులోకి రాని జగన్. ఏపీ ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. విజయవాడ చేరుకున్న చిరంజీవి, రజనీకాంత్. ఏపీ మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులతో హెచ్వైడీ నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రేపు జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్నారు. అటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ కూడా కాసేపట్లో ఏపీకి రానున్నారు.